హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా తన్వి పాప లంచ్ బాక్స్ అయితే ఒక 2 రకాల పప్పులతో అయితే ఇలా పులావ్ లాగా అంటే రైస్ లాగా అయితే చేశాను ప్రెషర్ కుక్కర్లో. నేను ఎప్పుడు అయితే ఈ ఐటెం ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. యాక్చువల్లీ తన్వి అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళదని అనుకొని నేను ముందు రోజు అయితే ఏ కాయగూరలు అయితే తీసుకోలేదు ఇంట్లోకి. ఇంకా సరే అని సడన్గా ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం జలుబుగా ఉంది పంపించకూడదు అనుకున్నాము. కాకపోతే బాగానే ఉంది కదా, పంపించేసే ఇంట్లో ఉన్న ఏం చేస్తుందని ఆయన అన్నారని చెప్పేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఏ కాయగూరలు లేవన్నమాట. ఇంకా పెసరపప్పు కందిపప్పు అయితే కనిపించింది. ఇంకా వీటితో అయితే ఇలా రైస్ లాగా అయితే చేద్దామని ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఒక స్పూన్ కందిపప్పు, ఒక స్పూన్ పెసరపప్పు తీసుకొని ఒకసారి కడిగి అయితే కొంచెం నీళ్ళేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చిన్న గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను, తన్వి కోసమే కదా అని చెప్పేసి. ఆ గ్లాస్ బియ్యం కూడా కడిగేసి అయితే ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ ఐటమ్ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పోపులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని ఒక ఎండుమిర్చి అండ్ క్యారెట్ అయితే చిన్న ముక్క ఉందని చెప్పేసి క్యారెట్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఒక హాఫ్ టమాటా అయితే యాడ్ చేసి ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి. ఇంకా ఈ నెయ్యి వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసిందే అనమాట. ఇంకే తన్వి కోసం అయితే ఏ ఫుడ్ ఐటెం చేసినా ఇంట్లో నెయ్యి అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంక ఈ టమాటా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా గిన్నెల పప్పు, ఆ పప్పు అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. ఇంక ఈ పప్పు బాగా కలిపిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకొని రైస్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకొని ఇంకా గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తాం కదా మనం నార్మల్గా రైస్కి అయితే. కానీ నేను కొంచెం 2.5 గ్లాసెస్ అయితే వేసాను అనమాట. ఏంటి వాటర్ ఎల్లోగా ఉందనుకోకండి, ఇంకా పప్పులు సెకండ్ టైం వాష్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఇంకా వాటర్ అయితే నేను పడేయకుండా ఇంకా ఆ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంక ఈ రైస్ అంతా వేసేసిన తర్వాత బాగా కలుపుకొని కొంచెం పసుపు అండ్ కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని ఇంకా గ్లాస్కి 2 గ్లాసెస్ వాటరేగా నేను ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే ఎక్స్ట్రా వేసుకున్నాను. ఎందుకంటే ఇది కిచిడీ లాగా కొంచెం మెత్తగా కావాలని చెప్పేసి. వాటర్ వేసేసిన తర్వాత లెమన్ అయితే ఇంట్లో ఉంటే ఇంకా కొంచెం లెమన్ అయితే పిండుకొని ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసాను. చూడండి అన్నీ వేసాను కానీ ఉప్పు వేయడం అయితే మర్చిపోయాను. ఇంకా లాస్ట్లో ఇంకా కుక్కర్ మూత పెట్టక ముందు అయితే గుర్తొచ్చింది. తర్వాత ఇంకా సాల్ట్ అయితే వేసేసి ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం నెయ్యి అయితే పైన యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేశాను. ఇంకా 2 విజిల్స్ అయితే నార్మల్గా కుక్కర్ రైస్కి అయితే పెట్టుకుంటాము. నేను ఇదైతే 3 విజిల్స్ అయితే పెట్టుకొని ఇంకా 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలాగైతే కిచిడీలా రెడీ అయిపోద్ది. ఫస్ట్ కుక్కర్ మూత తీయగానే ఇలా రైస్లానే ఉందన్నమాట. కాకపోతే ఇది కొంచెం ప్రెస్ చేసి పెడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కొంచెం వేడి మీదే గరిటతో అయితే బాగా కలిపేశాను. ఇంకా మెత్తగా కిచిడీలాగా అయితే అయిపోయింది. ఇంకా బాగా కలిపిన తర్వాత తన్వికి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. నేను ఇంకా పిల్లలు ఎంత తినలేరు కదా, ఎంత తక్కువ ఉన్నా సరే వాళ్ళు చాలా తక్కువ తీసుకెళ్తారు లంచ్కి. నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే లంచ్ తినేటప్పుడు అయితే ఇంకా కొంచెం ఉంది కదా అని చెప్పేసి టేస్ట్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ ఎంత బాగా ఉంటుందని నాకు తెలియదు. ఇంక ముందుకి తన్వికి అయితే ఈ లంచ్ బాక్స్ 10 డేస్కి ఒకసారైనా పెడుతూనే ఉంటాను. ఇంకా ప్రోటీన్ కదా, ఫుల్గా పప్పులు ఉంటాయి అండ్ క్యారెట్ అన్నీ కూడా. ఇంకొన్ని వెజ్జెస్ అయితే యాడ్ చేసి నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా అయితే చేస్తాను. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. తన్వి పాపకైతే ఈ కిచిడీ పెట్టేసి పైన అయితే కొంచెం నెయ్యి అయితే వేసి ఇంకా ఆవకాయ అయితే పెట్టి నేను ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేసాను. ఈ నెయ్యి చూడండి కిచిడీ వేడికైతే బాగా మెల్ట్ అయిపోయింది. టెంప్టింగ్గా ఉంది కదా లంచ్ బాక్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.